హలో అండి, ఇవాళ మీకు విలేజ్ స్టైల్ ఎగ్ పులుసు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించండి. ఒక బౌల్ తీసుకోండి. అందులో ఎగ్స్ అండ్ వాటర్ వేసి బాయిల్ చేయడానికి పొయ్యి మీద అలా పెట్టండి. ఈ బాయిల్ అయ్యేలోపు 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ అండ్ ఎన్నైతే టమాటాలు కావాలో మనకి ఎగ్స్ని బట్టి టమాటాస్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోండి. ఎగ్ కూడా ఈలోపు ఉడికిపోతుంది. పెంక్ అనేది తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి చిన్న చిన్న క్వాంటిటీస్లో కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి అది లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఆయిల్ని మరిగించుకోవాలండి. మరిగిన తర్వాత ఈ పెంకు తీసి పెట్టుకున్న ఎగ్స్ 1 by 1 ఇలా బౌల్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా తిప్పుతూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దండి. హై ఫ్లేమ్ పెట్టినట్లయితే ఇవి సాఫ్ట్గా ఉంటుంది కదా, ఎగ్ చితికిపోతుంది. సో గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇలా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ పెట్టండి. ఆయిల్లో ఉప్మా పోపు వేయండి. అంటే పచ్చిపప్పు, పచ్చెనగపప్పు ఇవి వేయకుండా ఉంచాలండి. ఈ ఉప్మా పోపు అనేది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఆ నూనెలో వేసేసేయండి. పోపులో వేసి ఇది కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించాలి. కరివేపాకు కూడా యాడ్ చేయాలండి. కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చి కొంచెం ఇవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కదుపుతూ వేయించుకోవాలండి. బాగా వేగాలండి, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది వచ్చి పులుసు అనేది సరిగ్గా రాదు. ఇలా గోల్డెన్ షేడ్లో వేగిన తర్వాత టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకొని మొత్తం ఇలా కలిసేలాగా తిప్పాలండి. తిప్పిన తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండ్ కారం మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మనం ఇంట్లో మసాలాలు కానీ ధనియాల పొడి దంచి పెట్టుకుంటాం కదా, ఆ ధనియాల పొడి అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మేము ఎక్కువ స్పైస్ అనేది తినమండి, అందుకే 1 స్పూన్ మాత్రం యాడ్ చేశాను. ఇలా అన్నీ కలిసేలాగా ఇలా తిప్పండి. తిప్పిన తర్వాత మీరు చింతపండు అనేది నానబెట్టుకొని దాన్ని పులుసు తీసి చిన్న గిన్నెలోకి తీసుకోండి. ఆ చింతపండు పులుసు అనేది మొత్తం తిప్పిన తర్వాత ఇందులో ఇలా యాడ్ చేయండి. యాడ్ చేసి మొత్తం కలిసేంత వరకు మళ్ళీ ఒక 2 minutes వరకు ఇలా తిప్పండి. తిప్పిన తర్వాత దాని మీద కుక్కర్ మూత అనేది పెట్టేయండి. కుక్కర్ మూత అనేది పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేయండి. 2 విజిల్స్ రావాలండి, 3 వద్దు. 2 అయితే కరెక్ట్గా సరిపోతుంది. వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ఇలా చూస్తే మనకి పులుసు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కొంచెం దగ్గర పడేలాగా పొయ్యి ఆన్ చేసి సిమ్లో పెట్టుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే సపరేట్గా తీసుకున్నాం కదా, అవి ఇలా పులుసులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఈక్వల్గా ఇలా తిప్పండి. ఇదిగో చూసారు కదా, పులుసు అనేది రెడీ అయిపోయిందండి. ఎగ్ పులుసు ఇది విలేజ్ స్టైల్ ఎగ్ పులుసు అండి. అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదిగోండి, ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.